రాజకీయాల్లో కొంతమందిపై అందరికీ ఓ నమ్మకం ఉంటుంది. ఏం జరిగినా సరే అది వాళ్ళ వ్యూహం ప్రకారమే జరుగుతోందని అనుకుంటూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు వ్యూహం ప్రకారమే అలా జరిగిందని చెప్పుకునేవారు. చివరికి టీడీపీ నుంచి విడిపోయి కేసీఆర్ పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా అదంతా చంద్రబాబు వ్యూహంలో భాగమేనని అనుకున్నారు. ఇప్పటికీ అనుకునేవారున్నారు. ఇప్పుడు కేసీఆర్ విషయంలో అలాగే అనుకుంటున్నారు. కవిత వెనక కేసీఆర్ ఉన్నారని, ఆ కుటుంబం విడిపోలేదని రాజకీయం చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వారేదో ఆషామాషిగా చెప్పటం లేదు, సీరియస్ గా నమ్ముతున్నారు. మరి నిజంగా కేసీఆర్ ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తారా అంటే చెప్పడం కష్టమేనని అనుకోవచ్చు. హరీష్ రావును టార్గెట్ చేసేందుకు కేసీఆర్ కవితను రంగంలోకి తీసుకువచ్చారని అంటున్నారు. హరీష్ ఇమేజ్ ను ప్రజల్లో వీలైనంతగా పల్చన చేయాలన్న లక్ష్యంతోనే ఎవరు చెబితే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుందో వారితో చెప్పించేందుకు కవితను రంగంలోకి దించినట్లుగా చెబుతున్నారు. కవిత ఆరోపణల తర్వాత ఇప్పుడు హరీష్ రావుపై సోషల్ మీడియాలో చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. అదే సమయంలో కవితతో కేసీఆరే రాజకీయం చేయిస్తున్నారన్న దానికి మరో ప్రధాన కారణం బీజేపీలో విలీనం. పార్టీని కాపాడుకోవడం కష్టమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారని, బీజేపీ తమ పార్టీని బలవంతంగానో ఇష్టపూర్వకంగానో విలీనం చేయించుకుంటుందని అనుమానిస్తున్నారని అంటున్నారు. ఆ తర్వాత ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఇస్తే సరే, లేకపోతే లేదు. కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాలి. కేటీఆర్ ను మాత్రమే యాక్టివ్ గా ఉండమని బీజేపీ చెప్పే అవకాశం ఉంది. బీజేపీ రాజకీయాలను చూస్తే తర్వాత కేటీఆర్ ను ద్వితీయ శ్రేణి నాయకుడిగా మార్చేస్తారు. అందుకే పార్టీని విలీనం చేయాల్సి వస్తే తమ కుటుంబం నుంచి ఓ పార్టీ ప్రజల్లో ఉండాలన్న టార్గెట్తో కేసీఆర్ కవితతో వ్యూహాత్మక అడుగులు వేయిస్తున్నారంటున్నారు. బీజేపీలో విలీనం వ్యతిరేకంగా కవిత మొదట రెబల్ గా మారిన విషయాన్ని మర్చిపోవద్దని అంటున్నారు. ఇంకో కారణం కూడా జరుగుతున్నదంతా కేసీఆర్ స్క్రిప్టేనని నమ్మడానికి చూపిస్తున్నారు కొంతమంది. కేసీఆర్ తన పిల్లల కంటే ఎప్పుడూ ఎవ్వరికి ప్రాధాన్యత ఇవ్వరని, వారు చెప్పింది ఖచ్చితంగా వింటారని చాలా మందికి తెలుసు. కవిత అంటే కేసీఆర్ కు ఇంకాస్త ఎక్కువ అభిమానం. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లపై ఏ తండ్రికైనా ఎక్కువ అభిమానం ఉంటుంది. అందుకే ఈ ఎపిసోడ్ కుటుంబంలో చీలిక కాదని, కేసీఆర్ స్క్రిప్టేనని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఇందులో నిజం ఉండడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. కానీ కేసీఆర్ రాజకీయంపై నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం అంతా ఆయన నడిపిస్తున్నదేనని గట్టిగా నమ్మేస్తున్నారు. రాజకీయంలో ఏదైనా జరగొచ్చంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.